అందరికీ మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారా, యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తారా? అయితే మీకోసం వచ్చేసింది ఒక గ్రేట్ అండ్ సింపుల్ అండ్ ఎక్సలెంట్ మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. అది దట్ ఈజ్ ఎడిట్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అనమాట. ఇది చాలా చాలా బాగుండింది. 21st April 2025కి మనకి లాంచ్ అయిందనమాట. ఇది చాలా సింపుల్ అండి, చాలా బాగుంది. సో ఇది మనము ప్లే స్టోర్కి వెళ్ళేసి ఎడిట్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అని మనము టైప్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్ అనేది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్తోనే లాగిన్ అయిపోవచ్చు. ఎడిట్స్ చూడండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్తోనే లాగిన్ అయ్యాను. చూడండి ఇక్కడ జాయిన్ ఎడిట్స్ అని ఉంది కదా. హౌ ఎడిట్ వర్క్స్ అంటే దీనికి ఎట్లెట్లా వర్క్స్ చేస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని అయితే దాని వర్క్ గురించి అయితే మనకి ఇక్కడ చూపింది. తర్వాత మనము జాయిన్ ఎడిట్స్ అని కానీ ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్రియేట్ అవుతుంది అనమాట. సో అలా మీరు అది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. దీన్ని మీరు జూమ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు, ఆ తర్వాత టెక్స్ట్ రాసుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, క్యాప్షన్స్ రాసుకోవచ్చు, ఎఫెక్ట్స్ తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట మనకు సెట్టింగ్స్. సో సింపుల్గా ఉందన్నమాట. ఇప్పుడు కైన్ మాస్టర్, విఎన్ ఇవన్నీ కాకుండా చాలా సింపుల్గా చాలా బాగుంది. అందులో ఎడిట్ చేసుకునే వాళ్ళకి కష్టం అనుకునే వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా ఉందన్నమాట. నేనైతే చూస్తే చూడండి ఇక్కడ మనము మ్యూజిక్ మనం సెలెక్ట్ చేస్తే ఫర్ యూ సేవ్డ్ ఉంది, తర్వాత ట్రెండింగ్ ఉంది, ఒరిజినల్ ఆడియోస్ ఉన్నాయి. మనం ఇక్కడే సాంగ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు కావాల్సిన సాంగ్స్ మీరు సర్చ్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ చూద్దాము. టెక్స్ట్ చూస్తే చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్, వెరైటీస్ ఆఫ్ ఫాంట్స్, వెరైటీస్ ఆఫ్ ఎఫెక్ట్స్ లాట్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట. నంబర్ ఆఫ్ ఉన్నాయి. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవడమే. ఓకే, తర్వాత దీన్ని మనము కలర్స్ చూసుకోవచ్చు. హ్యూ ఉంది, సాచురేషన్ ఉంది, బ్రైట్నెస్ ఉంది. తర్వాత ఈ సెట్టింగ్ ఇవి చూడండి, ఈ మోడల్స్ కూడా చూడండి. టెక్స్ట్ మోడల్స్ ఎలా మనము దేని మీద క్లిక్ చేస్తే ఆ మోడల్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మనము దాన్ని సెట్ చేసుకోవచ్చు. తర్వాత తర్వాత టైప్ రైటరా అంటే మోడల్స్ ఎలా కావాలి, ఏ టైప్ ఆఫ్ మీకు కావాలి అనేసి మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఆ తర్వాత ట్రాన్సిషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో ట్రాన్సిషన్స్ కూడా మీరు గ్యాప్ అంతా పెట్టుకోవచ్చు. తర్వాత స్టిక్కర్స్లో నేను చాలా స్టిక్కర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అసలు వేరే వాటిలలో నేను ఇంత చూడలేదు, బట్ చాలా బాగుంది. ఇక్కడ మనం స్టిక్కర్స్ తీసుకున్న తర్వాత సబ్స్క్రైబర్ స్టిక్కర్ కూడా మనము సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఎన్ని వెరైటీస్, ఒక్క సబ్స్క్రైబే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. దీన్ని ఇక్కడ మనం యాడ్ చేద్దాం. చేసి మీ ఛానల్ కూడా యాడ్ చేసుకోండి. ఇది చేసుకున్న తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే 2K ఉంది, 4K ఉంది, 30 ఉంది, ఫ్రేమ్ రేట్ 60 ఉంది. సో 4K అండ్ 30 ఫ్రేమ్ రేట్లో నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత నేను ఒకటి మీకు చెప్పడం మర్చిపోయింది. దీన్ని మీరు ఏ ప్లాట్ఫామ్లో అయినా మీరు షేర్ చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఐడియాస్లో ఉంది మనకు స్టిక్కర్స్ ఉన్నాయి, సేవ్డ్ ఉన్నాయి. తర్వాత మనము ఏదైనా సరే ఇక్కడ చూడండి మనము రికార్డ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ రికార్డ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు, ప్లే బటన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు అనలిటిక్స్ చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో మన రీల్ ఎంత వైరల్ అయింది, ఏమైనా చెప్పేసి ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న టాపిక్ ఏంటి, మనకి అనలిటిక్స్ ఏంటి, ఎలా ఉంది మనది ఛానల్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.